ఒక రాజ్యంలో విక్రమార్కుడు అనే రాజు ఉండేవాడు. అతనికి చాలా సంపద ఉంది. కానీ మనసులో ఒక భయం మాత్రం వెంటాడుతూ ఉండేది. నేను ఏదో ఒక రోజు చనిపోతాను అనే మరణ భయం వెంటాడేది. అందుకే ఒకరోజు అతను దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, నాకు అమృతం ఇవ్వండి. నేను ఎప్పటికీ చనిపోకుండా ఐశ్వర్యంతోటే జీవించాలి. రాజుగారి భక్తిని చూసి దేవుడు ప్రత్యక్షమయ్యారు. రాజా, ఇది అమృతం. దీన్ని తాగితే నువ్వెప్పటికీ చనిపోవు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. దీనిని సరిగ్గా అర్థం చేసుకునేవారే దీని ఫలితం పొందుతారు అని చెప్పి దేవుడు చిన్న పాత్రలో అమృతం ఇచ్చారు. రాజు మనసులో ఏదో చిన్న అనుమానం. ఇది నిజంగానే అమృతమా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనుకున్నాడు. అతను అమృతాన్ని తాగకుండా ముందు తన రాజ్యంలో పనిచేసే ఎవరో ఒకరిపై పరీక్షిద్దాం అనుకున్నారు. రాజభవనంలో రామయ్య అనే చాకలివాడు ఉండేవాడు. అతను పేదవాడు, కానీ నిజాయితీ గలవాడు. రాజుగారు అతన్ని పిలిచి, ఈ పాత్రలో ఉన్నది ప్రత్యేకమైన ఔషధం. దీన్ని తాగు అన్నారు. నిజాయితీ గల రామయ్య ఎలాంటి అనుమానం లేకుండానే రాజుగారిపై నమ్మకంతో దాన్ని తాగేశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. రామయ్య అలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాడు. అతనికి ఏమీ కాలేదు. రాజు ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా అమృతమే అయితే ఎందుకు ఇతను మారలేదు? ఆ రోజు రాత్రి రాజుగారు దీర్ఘంగా ఆలోచిస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యారు. రాజు ఇలా అడిగారు, దేవుడా, నేనిచ్చిన అమృతం చాకలి తాగాడు. కానీ అతను సాధారణంగానే ఉన్నారు. ఇది నిజంగా అమృతమేనా? దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నారు, రాజా, నువ్వు అమృతాన్ని అనుమానంతో చూశావు. ఆ చాకలి నమ్మకంతో స్వీకరించారు. అందుకే ఆ చాకలి ప్రతిరోజు సంతోషంగా పనిచేసుకుంటూ, భయం లేకుండా, చావు గురించి ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా జీవిస్తున్నాడు అని అన్నారు. నిజమైన అమృతం శరీరాన్ని కాదు, మనసుని మార్చుతుంది. నమ్మకం, సంతృప్తి ఉన్నవారికి ప్రతిరోజు అమృతమే. ఆ మాటలతో రాజు తన తప్పుని గ్రహించారు. అతను అమృతం కోసం కాదు, మంచి మనసుతో జీవించడం కోసం ప్రయత్నించారు. ఈ కథలోని నీతి, అమృతం అంటే ఎప్పటికీ ప్రాణాలతో ఉండడం కాదు, భయం లేకుండా ఇతరుల కోసం జీవించడం, దయ చూపడం, సంతోషంగా జీవించడం. ఇదే నిజమైన అమృతం.